ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని దాసులారా, దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు. యేసు ప్రభువారికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లలారా, దేవుని గ్రంథములో దేవుని దాసులను పిలుచుకున్నటువంటి విధానాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు కొందరిని తన ప్రవచనం ద్వారా పుట్టకముందు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథములంతా దేవుని దాసులు చేసిన పరిచర్య విధానం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, దేవుని సేవకులు మోషే తర్వాత యెహోషువ, తర్వాత మొదటి సమూయేలు గ్రంథములో ఏలి తర్వాత ఏలి కుమారులను అని అనుకున్నారు. కానీ ఏలి కుమారుల కన్నా సమూయేలే ఏలి తర్వాత ప్రవక్తగా మొదటి రాజుని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఇక మనం ముందుకు వెళ్తే పిల్లరా, దేవుని సేవకులు తర్వాత సేవకుల కుమారులు పరిచర్య విధానము, సేవకుల దగ్గర ఉన్నటువంటి వారి చేతి కింద ఉన్నటువంటి వారు చేసిన సేవా విధానాన్ని మనము దేవుని గ్రంథంలో పరిశీలన చేస్తే, ఎందుకో మరి మోషే ప్రవక్తగా ప్రపంచంలో మోషే లాంటి సాత్వికుడు లేడు అని మనం బోధ చేస్తూ ఉంటాం. కానీ ఆ మోషే యొక్క కుమారులు ఎందుకో మోషే అంతటి వారు కాలేదని దేవుని గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ పేర్లు ప్రస్తావనలు మనం గమనించినట్లయితే ఎక్కువ కనబడదు. మీరు చూడండి, దేవుని గ్రంథంలో మోషే తర్వాత యెహోషువ ఎంత గొప్ప నాయకుడైనా అంటే, మోషేనేమో సముద్రములను నదులను పాయలుగా చేశాడు, ప్రార్థన ద్వారా ఇశ్రాయేలును నడిపించాడు. యెహోషువనేమో సూర్యచంద్రులను ఆపగలిగాడు ప్రార్థన వలన. కాబట్టి క్రీస్తు అందు ప్రియులారా, మోషే తర్వాత యెహోషువ, అదే ఏలి తన కుమారులు ఓఫ్ని ఫినిహాసులకు తన తర్వాత తన కుమారులనైన సేవకులుగా యాజకులుగా ప్రతిష్ట చేశాడు. కానీ వాళ్ళు చేసినటువంటి వృత్తాంతం మనం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం, 5వ అధ్యాయంలో కూడా చూస్తాం, 2వ అధ్యాయంలో కూడా వారు మిక్కిలి దుర్మార్గులైరి అనేటువంటి మాటను చూస్తాం. కానీ సమూయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. 3వ అధ్యాయంలో సమూయేలు అని ముమ్మారు ప్రభువు పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అన్నాడు. అట్లా మనం వెళ్తూ ఉంటే ఇంకా ఎలీషా తర్వాత మనం గమనించినట్లయితే పురిలారా, దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను, కొంతమంది కుమారులు తమ తండ్రుల తర్వాత పరిచర్య జరిగించినారు, రాజ్యాలను పరిపాలన చేశారు. అయితే ఈ దినాల్లో పురిలారా, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను తయారు చేశాడు. మీరు వెళ్ళి నా నామంలో లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం ఇచ్చి శిష్యులను తయారు చేయమన్నాడు. ఇప్పుడు శిష్యులను తయారు చేయడం అనేది మనం ఆలోచన చేస్తే, శిష్యులను తయారు చేయడం విషయం దేవుని దాసులు చాలామంది 70-80% మంది పిల్లరా తమ కుమారులనే, ఉదాహరణకి దేవుని దాసులు కొంతమంది ఉన్నారు, నేనున్నాను, నా తర్వాత నా కూతుర్లు లేక నా కొడుకులు లేక మా తమ్ముడు లేక మా అన్న పిల్లలు అనే ఎక్కువగా సంఘాలను దేవుని మీద భారం లేకపోయినా, దేవుని యొక్క సంకల్పం లేకపోయినా, దేవుని దాసులు చాలామంది తమ తర్వాత సంఘాన్ని నడిపించలేనటువంటి సంఘ బాధ్యతలు తీసుకొని భారం మోయనట్టు తమ కొడుకులకి, కోడళ్ళకి, కూతుర్లకి, అల్లుళ్ళకు అప్పచెప్తూ ఉన్నారు. ప్రభు ఏమో శిష్యులను తయారు చేయమంటే, దేవుని దాసులు తమ చర్చిలు, ఆస్తులు అన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పి
తమ కొడుకులకు వాక్య అనుభవం లేకపోయినా, సేవకుల దగ్గర పెరిగిన అనుభవం లేకపోయినా, వారు చేస్తున్నటువంటి పని మనం గమనించినట్లయితే, తమ కుమారులను సంఘ కాపరులుగా, దేవుని సేవకులుగా ఏర్పాటు చేస్తూ ఆస్తులు కాపాడుకుంటూ ఉన్నారు. ఎంత బాధాకరం! అదే తమ సంఘములో వాక్యం మీద భారం కలిగిన వారు, సేవకు సమర్పించుకున్న వారిని మాత్రం తొక్కేస్తూ ఉంటారు చాలామంది పిల్లారా. కాబట్టి మన తర్వాత మన శరీర సంబంధమైన పిల్లలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు. అనగా ఆత్మల భారంతో ఆ కన్నా ఆ యవనస్తులను లేక ఆ యవనురాలను సేవకు మనం భారం కలిగిన వారిని గమనించి, మన తర్వాత వారికి అట్లా అప్పజెప్పాలి. మోషే యెహోషువను ఏర్పరచుకున్నట్టుగా, దేవుడు ఏర్పరచుకున్నట్లుగా, అలాగే ఎలీషా, అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది అపోస్తులు. ఆ అపోస్తులు ఎవరైనా తమ కుటుంబ సభ్యులను చేర్చుకున్నారంటే అసలు అతి తక్కువ. కాబట్టి ఈ దినాల్లో దేవుని సేవకులు తమ ఆస్తులను, తమ చర్చిలను కాపాడుకోవడానికి తమ కుమారులను, అల్లుళ్ళను, కూతుర్లకే సంఘాలు అప్పజెప్తున్నారు గానీ, వాళ్ళ కింద దేవుని సేవకు సమర్పించుకున్న వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. బాధాకరం, దుఃఖకరం. ఈ రోజున ఆస్తులు కాపాడుకోవడానికి, ఆస్తుల పర్యవేక్షణ కోసము తమ అధికారము ఉనికి పట్టు పోతదేమో అని చెప్పి అల్లుళ్ళకు, కూతుర్లకు, కొడుకులకి సంఘాలను అప్పజెప్తున్నారు. బాధాకరం, దుఃఖకరం. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఈ దినాల్లో ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి గమనించండి, దేవుని దాసులారా, నాకన్నా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు మీకు అంత అనుభవం ఉండొచ్చు, నేను కాదనడం లేదు. మన తర్వాత మన పిల్లలు కాదు, మన ద్వారా రక్షించబడినటువంటి వాళ్ళే సంఘాలను నడిపించగలిగిన వారు. వాళ్ళకు బాధ్యత ఉంది, మన దగ్గర నేర్చుకున్నారు. నిజంగా మన పిల్లలు యోగ్యులైతే దేవునికి స్తోత్రం. లేనప్పుడు దయచేసి మన తర్వాత మన పిల్లలు కాదు, మన దగ్గర రక్షించబడి మన దగ్గర పెరిగినటువంటి వారికి సంఘ బాధ్యతలు అప్పచెప్పదాం. ఏమైనా తప్పు అనిపిస్తే దయచేసి లేఖనాలు చూపించి నన్ను సరిచేయగలరని మనవి చేస్తున్నాను. నా బాధ ఏంటంటే, నా తర్వాత నా కొడుకులు, లేక నా తర్వాత నా కూతుర్లు, నా తర్వాత నా అల్లుళ్ళు, నా తర్వాత నా మనమళ్ళు కాదు సేవ. సంఘములో పుట్టినటువంటి వారిని తర్పీదు చేసి భారం కలిగిన వారికి మనం బాధ్యతలు అప్పచెప్పాలి. వందనాలు.